ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వార ఫలితాల్లో 23 జూన్ నుంచి 29 జూన్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథున రాశిలో రవి, బుధ, శుక్రులు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రాహువు, మనకి ఈ యొక్క కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా చంద్రుడు ధనస్సు నుంచి మీన రాశి వరకు ఈ వారం మొత్తం సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ అంశాల్లో మీరు కాస్త జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని, మరియు ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది, ఏ గ్రహారాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మీకు రాశిలో కుజుడి యొక్క సంచారం జరుగుతూ శని దృష్టి ఉంది కాబట్టి కొంత వేడి, అగ్రెసివ్ నేచరు, పట్టుదల, ఒక మాట పనకూడదు, నేను ఎట్లాగైనా సాధించాలనేటువంటి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో సంపాదన చేసేటువంటి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ భూముల మీద చేయడం అనేటువంటిది బాగా కలిసి రావడం జరుగుతుంది. అలా ఎటువంటి ఇబ్బంది లేదు. కాస్త షార్ట్ జర్నీస్ మీకు పెరుగుతాయి. ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడము, కొంత గవర్నమెంట్ వ్యక్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, మీకు కలవడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే మీరు ఈ సమయంలో ముఖ్యంగా అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా 12వ స్థానంలో రాహు ఉన్నందుకు మీకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉండేటువంటి కండిషన్, ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంది మీకు. అయితే ఇక్కడ కాస్త వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు మాత్రం కొంచెం స్లోగా మూమెంట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. కొంచెం పాత పరిచయాలు, లేకపోతే స్నేహితులు మూలంగా, గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్స్ లేదా మెడికల్ రంగాల్లో, బిజినెస్ రంగాల్లో ఉండే వారి మూలంగా ఏదైనా మీకు సెటిల్ అవ్వడం ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ మీరు పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో అనవసరంగా మీరు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఎందుకు అంటే పూర్వీకుల ఆస్తులకు కారకుడైనటువంటి కుజుడు రాశిలో ఉంటూ శని యొక్క దృష్టిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం, అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సమయంలో ప్రధానంగా మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, మరియు సూర్యుడిని చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకోవడము. కాకపోతే ఈ సమయంలో ఏంటంటే కొంచెం ఈ పంచమ స్థానాధిపతి 3లో ఉండడం అనేటువంటిది మీ యొక్క సంతానానికి కొత్త కొత్తవి ఏవైనా విద్యలు నేర్చుకోవడానికి అది అనుకూలమైన స్థితే. కాకపోతే కుజుడు రాశిలో ఉన్నందుకు కొంచెం ఏంటంటే సంతానంతో, ఫ్రెండ్స్తోని కొంత ఘర్షణ వాతావరణం కూడా ఈ యొక్క వారం కనబడుతుంది. అయితే ఇందులో పర్టికులర్గా మీకు 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉండేటువంటి ఈ యొక్క స్థితిలో ప్రధానంగా మీరు 26, 27, 28, 29 ఈ సమయాల్లో మాత్రం భూమికి సంబంధించిన విషయంలో, వాహనానికి సంబంధించిన విషయంలో మీ యొక్క మీ క్యారెక్టర్ విషయంలో ఏదైనా తప్పుగా ప్రచారం జరగబోతుంది ఈ పని చేయడం ద్వారా అనుకునేటువంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా 26, 27 భూమికి సంబంధించిన విషయంలో మనీ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 28, 29 తేదీలు జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు కొన్ని పరిచయాల వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడము, కాకపోతే కొంత లగ్నంలో గురువు ఉన్నందుకు వర్క్ స్ట్రెస్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ లగ్నంలో గురువు ఒకటే ఉండడమే కాకుండా మీకు దశమ స్థానంలో కూడా శని యొక్క సంచారం జరుగుతుంది.
ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో శని సంచారం జరుగుతూ 12వ స్థానంలో మీకు కుజుడు ఉన్నాడో ఇది కొంతవరకు జీవిత భాగస్వామితో ఎడబాటు లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ ఫైనాన్షియల్గా మాత్రం మంచి గ్రోత్ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. బిజినెస్ పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, అదేవిధంగా ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, రైతులకి కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సమయంలో రవి అంటే 4వ అధిపతి 2లో ఉన్నందుకు భూమి మూలంగా కలిసి రావడం, ఏదైనా ల్యాండ్ కొనుక్కుందాం అనుకుంటే సరైన సమయానికి ధనం సమకూరడం, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. కాకపోతే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అందులో ప్రధానంగా వివాహ నిర్ణయాలు, ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకునేటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోండి. అలాగే ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు సక్సెస్ రావడము, అంటే ఇన్సూరెన్సెస్ కట్టినటువంటి వాటి మూలంగా కొంతవరకు అనుభూతులకు ఒక మంచి ఫలితాలు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త ఫ్రెండ్స్తోని షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే ఉద్యోగంలో కాస్త శ్రమ మాత్రం ఉంటుంది. ఉద్యోగంలోని వివాహం తర్వాత ఉండేటువంటి జీవితంలో, బికాజ్ ఆఫ్ వివాహ తర్వాత జీవితం అనేటువంటిది మనకి 12వ స్థానంలో చూస్తాం కాబట్టి 12వ స్థానంలో అగ్రెసివ్ ప్లానెట్ అగ్నితత్వ రాశిలో ఉన్నాడు. దాంతోపాటు శని దృష్టి ఉన్నందుకు ఏమవుతుంటుందంటే కొంచెం అనుకోకుండా సడన్గా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి రావడము, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అయితే మీరు దీని యొక్క ప్రభావం తగ్గాలి అంటే వీలైనంత మటుకు శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి, సూర్య భగవాను చూస్తూ ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే అనేటువంటి నామస్మరణ చేస్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీరు ఇక్కడ 26, 27 తేదీలు ఉద్యోగ సంబంధంగా మీరు ఎవరైనా ఒక్కోసారి చూడండి, మీరు ఈ మనీ కట్టండి మీకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో తొందరపడి మనీ కట్టి మోసపోకండి. అదేవిధంగా 28, 29 తేదీలు కొన్ని వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. అటువంటి విషయాలకు వెళ్ళి తొందరపడి మోసపోకండి, ఎందుకంటే ఈ సమయాలు ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో మీకు చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన ఆరాధన గణపతి యొక్క ఆరాధన చేయండి. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలో రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఇది ప్రధానంగా మీకు నేమ్ అండ్ ఫేమ్ని, కొంచెం వర్క్ ఎబిలిటీని, వర్క్ స్ట్రెస్ని, వర్క్ పరంగా కొంతవరకు మీ మీదే అన్ని బాధ్యతలు పడడము, ఇట్లాంటి యోగాల్ని, మంచి పేరు ప్రఖ్యాతలు పొందేటువంటి యోగాన్ని కూడా ఇక్కడ మీకు ఇస్తుంది. అయితే మీ 2వ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ప్రధానంగా 26, 27 తేదీల్లో కొంచెం శనితో కలిసి ఉంటున్నాడు, మరలా 28, 29 తేదీల్లో రాహుతో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఈ 4 రోజులు అంటే 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోని ప్రధానంగా జాగ్రత్తగా ఉండండి. ఈ తారీఖుల్లో మీరు తొందరపడి ఎవరికైనా ధనం ఇచ్చినట్లయితే మోసపోయేటువంటి యోగం స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా బాగుంది. మరియు ఇన్వెస్ట్మెంట్స్కి సరైన సమయం, బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆ తీసుకునే క్రమంలో కొంతవరకు ఇదిగో ముందు కదులుతున్నట్టే కదులుతూ మళ్ళీ ఆ వ్యక్తి ఏదో రిజిస్ట్రేషన్ చేయడానికి కొంచెం ఆగడం, మీకేదో మనీ విషయంలో ఇంకా సమకూరలేదని వాళ్ళని ఆపడం, ఇట్లాంటివి కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ మధ్యలో మీకు గృహయోగము, వాహన యోగం కానీ, స్థల యోగం కానీ కలుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఇక్కడ పంచమాధిపతి అంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం శ్రమ అనేటువంటిది ఉంటుంది ఈ సమయంలో. అదేవిధంగా రాజకీయ నాయకులకి మరియు కొద్దిగా రాజకీయ నాయకులకి మరియు అదేవిధంగా రెండో వివాహం చేసుకుని ఉంటారు కొంతమంది, ఇష్టపడి రెండో వివాహం చేసుకునేటువంటి వారికి కొంత అనుకూలంగా ఉంది. కాకపోతే రాజకీయ నాయకులు కొంత స్ట్రెస్ ఉంటుంది. షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లాంగ్ టర్మ్ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది మంచిది. అదేవిధంగా శత్రువుపై జయము కొన్ని విషయాల్లో, అంటే ఇప్పుడు చూడండి ఏదైనా భూమి ఫ్యాక్టరీకి రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా లిటికేషన్స్ ఉన్నటువంటివి తీసుకునే యోగం చూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి.
మరియు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దశమ స్థానంలో ఎప్పుడైతే రాహు యొక్క సంచారం జరుగుతుందో ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి, విదేశాల్లో ఉద్యోగ సంబంధించినవి మీకు సమకూరాలి అని అనుకున్నట్లయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం ఈ వారం ఉంది అని చెప్పుకోవచ్చు. ఆఖరిగా ముఖ్యంగా 28, 29 తేదీల్లో మీకు ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా యోగిస్తాయి. కాకపోతే ఎప్పుడైతే కుజుడు ఓన్ హౌస్లో ఉన్నాడో ఫ్యాక్టరీస్ మూలంగా లాభాలు అనేటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే కొన్ని కన్స్ట్రక్షన్ చేసేటువంటి విషయంలో చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. ముఖ్యంగా మీరు ఈ యొక్క వారంలో 26, 27 తేదీలు నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి దాని తర్వాత కూడా మీకు 28, 29 తేదీలు కూడా దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది. బట్ ఏదైనా 26 నుంచి 29వ తేదీ వరకు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొంతవరకు కలిసి వస్తాయి. అదేవిధంగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి సమయం మీకు నడుస్తుంది. కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. లాభంలో గురువు ఉండడం అనేటువంటిది గురువు యొక్క బలం ఏదో రకంగా మీకు యోగాన్ని ఇస్తుంది. కాకపోతే లాభంలో గురువు ఉన్నందుకు, చతుర్థాధిపతి వ్యయస్థానంలో 12వ అధిపతితో కలిసి ఉన్నందుకు కొత్త కన్స్ట్రక్షన్స్కి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే దీంతోపాటు ఆ గురువు ఎప్పుడైతే లాభస్థానంలో ఉండి పంచమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మీకు ఇది సరైనటువంటి సమయం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్లో ఎవరితోనైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కాస్త చూసి అగ్రిమెంట్స్ చేయండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులకి రాజకీయ స్థానమైనటువంటి పంచమ స్థానాన్ని గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి అనుకూలంగా ఉంది. హోమ్ లోన్స్ మీకు లభిస్తాయి. కాకపోతే అష్టమశని ప్రభావం కొంతవరకు శ్రమనిస్తుంది. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, అష్టమశని కర్కాటక లగ్నం వారికి ప్రధానంగా ఉద్యోగ సంబంధించినటువంటి మార్పులను ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఉద్యోగ స్థానంలో ఓన్ హౌస్లో కుజుడు ఉన్నాడు. ఎప్పుడైతే ఓన్ హౌస్లో కుజగ్రహం యొక్క ప్రభావం ఉందో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే మీరు చేసేటువంటి ఆఫీస్లో ఒక లీడర్గా ఉండేటువంటి యోగాన్ని అది కలిగింపజేస్తుంది. దాంతోపాటు ఆ కుజుడు లగ్నాన్ని కూడా చూస్తున్నందుకు ఆఫీస్లో ఒక స్థాయికి వెళ్ళేటువంటి యోగము, దాంట్లో మళ్ళీ కొంత శ్రమ, ఎందుకంటే కుజుడి మీద శని యొక్క దృష్టి ఉన్నందుకు ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. కొద్దిగా ఈ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా సరే ప్రేమించిన వారితో కానీ తెలియని చిన్న ఘర్షణ వాతావరణం, ఎందుకంటే పంచమాధిపతి అగ్నితత్వ రాశిలో ఉన్నాడు. ఆ మిస్కమ్యూనికేషన్స్ కొంచెం దూరంగా ఉండడం లాంటివి జరుగుతాయి. డోంట్ వరీ. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీరు ఈ వారం ఎంత ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా గణపతి ఆలయాలకు వెళ్తున్నట్లయితే, అది కాకుండా మీరు సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతాయి. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి అంటే మీకు లాభస్థానంలో రవి ఉన్నాడు, అంటే అన్ని రకాల లాభాలు కలగనున్నాయి. డోంట్ వరీ. కాకపోతే కొన్ని విషయాల్లో సీరియస్గా ఉండాలి, నేను కొంచెం సీరియస్గా ఉండట్లేదు అనేటువంటి భావన పెరుగుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే కుటుంబ స్థానంలోని ధనస్థానాధిపతి అయిన బుధుడు లాభంలో ఉన్నాడు. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. కాకపోతే ధనస్థానంలో కేతు ఉన్నందుకు ఇది ఈరోజు ఈ వారం అని కాదు, ఇంకొక సంవత్సరం వరకు కేతు అక్కడే ఉంటాడు. కాబట్టి ఒక సంవత్సరం వరకు కూడా మీరు ఏ ట్రాన్సాక్షన్స్ మీకు మనీ ఇవ్వడము, తీసుకోవడము, ట్రాన్స్ఫర్ చేయడము, ఏదైనా మనీ రూపాయి వచ్చినా కూడా గణపతికి సమర్పిస్తూ ఆ యొక్క మనీని వినియోగించండి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీకు ధనం ఎక్కడా ఆగదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతవరకు మీ యొక్క సిబ్లింగ్స్ సహకారం వల్ల కొంత వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత సహకరిస్తాయి. అదేవిధంగా కొద్దిగా ఈ సమయంలో మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు వచ్చే జీవిత భాగస్వామి కొంచెం మీరు చేస్తున్నటువంటి జాబ్లో తెలిసిన వాళ్ళు అవ్వడం కానీ, సేమ్ ప్యాటర్న్ అంటే మీరు చేస్తున్నటువంటి
జాబ్ చేస్తున్న వాళ్ళే సేమ్ ప్యాటర్న్లో అంటే సేమ్ జాబ్ చేసే వాళ్ళే రావడం కానీ ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. కాకపోతే సప్తమ స్థానంలో మీకు శని భగవానుడు ఉన్నందుకు కొద్దిగా మీకు ఏమవుతుంటుందంటే ఈ శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది వివాహ సంబంధించిన విషయాలు కుదుర్చుకునే విషయంలో. ఈ సమయంలో భూమికి సంబంధించినటువంటి విషయంలో చాలా మంచి గ్రోత్ అనేటువంటిది చూపిస్తుంది. భూముల విషయంలో మంచి గ్రోత్ ఉండడము, భూముల మూలంగా కలిసి రావడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మీ యొక్క సంతానానికి ఉన్న ప్రదేశం నుంచి మారేటువంటి యోగం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కాకపోతే మీరు ఏదైనా వాహనానికి కానీ గృహానికి కానీ మనీ ఇచ్చేటప్పుడు కాస్త చూసి ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ 6వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉన్నందుకు కొంచెం బంధువర్గంలో మేనమామ వరుస వారితో వివాహ సంబంధాలు, పాత బంధాలు ఉంటాయి కొన్ని మాది చాలా ఓల్డ్ రిలేషన్ అండి చాలా అని చెప్తూ ఉంటారు. అటువంటి రిలేషన్స్లో మీకు ఏదైనా సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. మరియు కొంతవరకు ఇన్సూరెన్సెస్ మూలంగా కొంత కలిసి రావడం, విదేశీ మూలంగా కొంతవరకు విదేశీ సంబంధమైనటువంటి కొన్ని పరిచయాలు ఏర్పడడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా గురువు ఎప్పుడైనా సరే దశమ స్థానంలో ఉన్నప్పుడు మార్పుని ఇచ్చి ఆ మార్పు ద్వారా గ్రోత్ ఇస్తాడు. దశమ స్థానంలో ఉండేటువంటి గురువు మరియు దాంతోపాటు 2వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి మీకు గతంలో జరిగినటువంటి కొన్ని ఆటంకాలని కూడా గురుగ్రహం తీయడం అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మీరు 26, 27వ తేదీలు మీరు ఏదైనా స్టేజెస్ మీద మాట్లాడేటప్పుడు వివాహ సంబంధించిన విషయాల గురించి డెసిషన్ తీసుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు 26, 27 తేదీలు పనికిరావు. పార్ట్నర్షిప్స్ని కూడా తీసుకోకుండా 26, 27 తేదీలు. ఇక 28, 29 ఈ 2 రోజులు మీకు కనబడేటువంటి ఫలితం ఏమిటి అంటే కొంత నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేయండి, లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త అని చేస్తూ ఉండండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ ఫలితాలు కన్యా లగ్న, కన్యా రాశి వారికి లగ్నంలో కేతువు, కొద్దిగా వైరాగ్యం, కొంచెం తెలియని ఒక జ్ఞానంలోకి కూడా వెళ్ళడం, తెలియని ఒక డిప్రెషన్ లాగుంటూ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఇది ఎప్పటి వరకు మీరు నిత్యము దేవతారాధన ఇంట్లోని లేదా నిత్యము ఆలయానికి వెళ్ళి రావడం వల్ల ఇది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది అని చూసుకున్నట్లయితే కొద్దిగా మీ యొక్క ధనాధిపతి శుక్రుడు అస్తంగత్వ దోషంలో మౌఢ్యంలో ఉన్నందుకు మీకు రావాల్సిన ధనం రావడము లేట్ అవుతున్నప్పటికీ ఇంకా వేరే సోర్సెస్ మూలంగా కూడా మీకు ధనం అనేటువంటిది వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలియని ఘర్షణ వాతావరణం, కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండడం ఇటువంటివి కాస్త ఎక్కువగా గోచరిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భూమి మూలంగా గృహం మూలంగా రైతులకి, అందులో ముఖ్యంగా పళ్ళు అమ్మేటువంటి వారికి, అంటే రైతుల్లో కూడా ఫలాలు ముఖ్యంగా సేల్ చేసేటువంటి వారికి మంచి యోగం అనేటువంటిది పట్టబోతుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి ధనయోగం ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూమి గృహం మూలంగా కూడా నార్మల్ పీపుల్ కూడా ధనం వచ్చేటువంటి యోగం పుష్కలంగా నడుస్తుంది. అయితే ఇక్కడ కొంచెం సంతానాన్ని విదేశాలకు పంపించాలి అని అనుకునేటువంటి వారికి మంచి యోగ్యవంతంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇక్కడ కొద్దిగా సిబ్లింగ్ వరుస వాళ్ళతో మాత్రం తెలియని అంతర్గత గొడవలు నడుస్తూ ఉంటాయి. ఇష్టపడిన వారిని, అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారిని ఇష్టపడ్డము, వారిని వివాహం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం ఈ వారం సఫలీకృతంగా ఉంది. అదేవిధంగా కాస్త ఈ స్నేహితులతోని, అన్నదమ్ములతో, వరుస వాళ్ళతో తెలియని ఘర్షణ వాతావరణం ఉంది. కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా అంటే ఇక్కడ ఎలా ఉందంటే కొంచెం మొండితనంగా, కొంచెం తప్పని పరిస్థితుల్లో అవతల వాళ్ళు పట్టుబడుతున్నారనేటువంటి పరిస్థితుల్లో కూడా వివాహ సంబంధాలు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వివాహ సంబంధాలకి ఇప్పుడు సంబంధం నడవట్లేదు, బట్ అటువంటి విషయాలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కన్యాలగ్నం వారికి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దశమ స్థానంలో అధిక గ్రహాల యొక్క సంచారం జరుగుతుందో, అందులో ముఖ్యంగా గవర్నమెంట్కు కారకుడైనటువంటి రవి ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చూసుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ మూలంగా ధనయోగము, మెడికల్ మూలంగా ధనయోగము,
ఒక ఉద్యోగం కాకుండా రెండు ఉద్యోగాలు చేసేటువంటి యోగము పుష్కలంగా కనిపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో మరొక 2 గ్రహాలతో ఎప్పుడైతే ఉన్నాడో ఉన్న ప్రదేశం కాకుండా లాంగ్ జర్నీస్ అధికంగా ఉంటాయి. అదేవిధంగా కొంతవరకు ధన సంబంధించినటువంటి విషయంలో కుటుంబ సభ్యులతో తెలియని ఘర్షణ వాతావరణం, కుటుంబంతో కలిసి ఉండకుండా కాస్త వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ షార్ట్ జర్నీస్, ఇంటి నుంచి దూరంగా ఉండేటువంటి యోగాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతానికి వెళ్ళడం ద్వారా అక్కడ గవర్నమెంట్ వ్యక్తులతోని, కొంతమంది బిజినెస్ పీపుల్తోని, స్త్రీలతో కూడా పరిచయాలు ఏర్పడతాయి. ఈ సమయంలో హోమ్ లోన్స్ లభిస్తాయి. మరియు అదేవిధంగా కొంతవరకు కొన్ని విషయాల్లో అంటే జీవిత భాగస్వామితో కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు, సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంత వేడి ప్రభావం అంటే బిజినెస్ పార్ట్నర్స్తోని లేదా జీవిత భాగస్వామితోని కొంతవరకు ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు. కాబట్టి కాస్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 6వ స్థానంలో రాహు ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. విజయం అనేటువంటిది లభిస్తుంది. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఈ యొక్క 26, 27 ఈ తారీఖుల్లో కొత్తగా ఫ్రెండ్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. 28, 29 తేదీలు అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళడం ద్వారా మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాళికా అమ్మవారి యొక్క అష్టోత్తరము మరియు కాల భైరవుని యొక్క స్తోత్రం చదువుకుంటూ దగ్గరలో మీకు గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి వెళ్ళి పిడికడు బెల్లం తినిపించడము, తీపి చపాతీలు తినిపించడము మరియు లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకోండి. ఉద్యోగ అవకాశాలు మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశి వారికి ప్రధానంగా ఇప్పుడు ఉండేటువంటి స్థితి ఎలా ఉందంటే ఆవేశంగా, అంటే ఎలాగైనా సరే నేను ఫలానా దాన్ని సాధించాలి వృశ్చికం వారికి ఉంటుంది. కాకపోతే ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో సాధించాలనుకుంటూ ఉంటాం, ఎక్కడో మళ్ళీ ఆటంకం జరుగుతూ ఉంటుంది. దీన్ని అధిగమించాలి అంటే కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ధనము స్వక్షేత్రం అంటే ఉన్న ప్రదేశం కాకుండా విదేశీ సంబంధంగా ధనం రానుంది. ఇన్సూరెన్సెస్ మూలంగా కొన్ని ఎప్పుడో కట్టిన ఇన్సూరెన్స్ రిలేటెడ్ మూలంగా ధనం రావడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా స్వయం కృషితో, సొంత కృషితో గృహం నిర్మాణము లేదా వాహనం కొనుగోలు చేయడం లాంటివి బ్రహ్మాండంగా చూపిస్తుంది. కాకపోతే ఈ సమయంలో కాస్త మీరు ఆరోగ్య సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి. బాడీ పెయిన్స్ అని, స్ట్రెస్ అని కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మరియు పంచమ స్థానం రాహు కూడా కొంతవరకు ఇమాజినేషన్స్ని పెంచుతూ ఉంటాడు. ఏమవుతుందో ఏంటో అనేటువంటి ఇమాజినేషన్ ఉంటుంది. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు, వృశ్చిక లగ్నం వారికి కొంత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. మరియు సంతానం పొందుదాం అనుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి IVF, IUI ఇట్లాంటి విషయాల్లో కొంత స్ట్రెస్సు. అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించిన వారు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అనేటువంటిది ఒక ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక మీరు ప్రధానంగా ఇక్కడ వివాహ నిర్ణయాల విషయాల్లో కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. కాకపోతే రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం అనుకూలతా యోగం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంది. అష్టమంలో ఎప్పుడైతే గ్రహాలు ఉన్నాయో ఇన్సూరెన్సెస్ లేకపోతే రీసెర్చెస్, PhDs అవి చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో మీకు చాలా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. అదేవిధంగా సెక్యూరిటీ రిలేటెడ్, పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ, డిఫెన్స్ ఇట్లాంటి వాటిల్లో ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు యోగ్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార మూలకంగా రావాల్సినటువంటి ధనము 23వ తేదీ అనుకూలంగా వచ్చేటువంటి యోగం కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? మీరు ముఖ్యంగా నవగ్రహాలలో శని భగవానుడు, రాహుగ్రహము,
కుజగ్రహము, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆరోగ్యము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. మీరు చేసే ఉపాసన, మీరు చేసే పూజ ఫలిస్తుంది. శత్రుబాధ కూడా తగ్గుతుంది. ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు కొంచెం కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత జయము, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గొడవల విషయంలో ఇవన్నీ ఎందుకు, మనం మాట్లాడుకొని దీన్ని సెట్ చేసుకోవచ్చు అనేటువంటి ఆ యొక్క ధోరణి, ఆ యొక్క ఆలోచనల వైపు మీరు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ మూలంగా ఏఐ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధించిన డెవలప్మెంట్ మూలంగా అటువంటిది ఏదైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం మూలంగా మీకు ధనయోగం పెరగనుంది. అయితే ఇక్కడ కొంతవరకు సిబ్లింగ్ వరుస వాళ్ళతో చిన్నపాటి ఘర్షణ యోగం చూపిస్తుంది. ఫ్రెండ్స్తో కూడా సహజంగా పంచమ స్థానంలో ఎప్పుడైతే అగ్రెసివ్ ప్లానెట్ అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో అగ్నితత్వ రాశుల్లో ఉన్నందుకు కొంచెం ఈ ప్రేమ వ్యవహారాలు లేదా ఫ్రెండ్స్తోని షేర్ మార్కెట్లో అగ్రెసివ్గా చేసినటువంటి కొన్ని పనుల వల్ల కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. మీరు విదేశాల్లో ఉండేటువంటి వారు అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వడానికి, పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు, పిఆర్ రావడానికి అనుకూలంగా గ్రహాలు ఉన్నాయి. కాకపోతే మీకు మరింత అనుకూలంగా మీకు అది మారాలి అంటే కుజ, రాహు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు మాత్రం ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. రవి యొక్క స్థితి కూడా సప్తమ స్థానంలోనే ఉన్నది. మరి అదేవిధంగా బుధ గ్రహము యొక్క స్థితి కూడా అక్కడే ఉన్నందుకు బంధువర్గంలో మెడికల్ రిలేటెడ్ లేకపోతే ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా బిజినెస్ చేసేటువంటి వారి సంబంధం మీకు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద కూడా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవడము, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడము, ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక వ్యాపారాల్లో లాభాలు కూడా చూస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా ఏదైనా ఒక పార్ట్నర్ ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా వ్యాపార లాభాలు పెరగనున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, అయితే ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అందులో ప్రధానంగా దశమ స్థానంలో కేతు ఉన్నందుకు ఎవరైనా మీరు ఈ డబ్బులు కట్టండి మీకు జాబ్ ఇస్తామనుకునేటువంటి విషయాల జోలికి మాత్రం తొందరపడి వెళ్ళకండి. మరియు ఇక్కడ కొత్త పరిచయాలు ముఖ్యంగా 26, 27 తేదీల్లో మీకు ఎవరైనా కొత్తగా పరిచయం అయిన వారితో కొంచెం తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అదేవిధంగా నీటి మీద ప్రయాణం అంటే వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, వాటర్ బోట్స్ అవి ఎక్కేటప్పుడు పర్టికులర్గా 28, 29 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రాశ్యాధిపతి ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో, 2వ స్థానంలో ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కొంతవరకు ఉన్న ప్రదేశం నుంచి మార్పుని వేరే ఇతర ప్రదేశాలకు వెళ్ళడము అటువంటి యోగాన్ని ఇస్తుంది. అయితే ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే కొంత ఫ్యాక్టరీస్ మూలంగా ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఉంది. కొత్త పరిచయాలు, విదేశీ సంబంధించిన వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు అవుతాయి. కాకపోతే ఏదైనా టెక్నికల్ విద్యలు నేర్చుకోవడము, ఏదైనా ఆపరేటింగ్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు నేర్చుకోవడం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, అందులో ముఖ్యంగా బంధువర్గంలో ఉన్న వారిని వివాహం చేసుకోవడానికి, మరియు కాస్త మీరు ఈ యొక్క వారం 26, 27 తేదీలు గమనించుకున్నట్లయితే 26, 27 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా 28, 29 తేదీలు కూడా కొంత ఎవరికైనా మనీ ట్రాన్సాక్షన్స్, మధ్యవర్తిత్వం ఉండేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ 28వ తేదీ, 29వ తేదీ పర్టికులర్గా మీరు పార్ట్నర్స్తో కలిసి ఏదైనా జల సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క శుక్రగ్రహము 6వ స్థానంలో ఉన్నందుకు, 6వ స్థానంలో అధిక గ్రహాల యొక్క సంచారం కూడా జరుగుతున్నందుకు ప్రధానంగా మీరు
చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఇక్కడ గమనించండి, ఇది 6లో ఉండేటువంటి గ్రహాలు కొంచెం కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం లాంటివి ఏమీ చేయకుండా రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది యోగిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. టెలికమ్యూనికేషను, లేకపోతే ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన, అంటే ఎనీథింగ్ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వచ్చేటువంటి యోగాలు బలంగా కనబడుతున్నాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపారాలకు సంబంధించిన విషయంలో కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేసేటువంటి వారు కొన్ని విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ 12వ అధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో ఈ 12వ అధిపతి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కూడా చూసుకున్నట్లయితే ఈ 12th లార్డ్ పర్టికులర్గా మీకు 5వ స్థానంలో ఉండడం అనేటువంటిది మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి రాశిలో శని యొక్క సంచారము, 3వ స్థానంలో కుజుడు అనేటువంటిది కాస్త ధైర్యాన్ని, సాహసాన్ని, తెగింపుని, ఎలాగైనా సరైన సాధించగలనేటువంటి పట్టుదలాన్ని ఇస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరగనుంది. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో 4వ స్థానంలో ఏదైతే గ్రహం ఉందో ఈ 4వ స్థానాధిపతి శుక్రుడు ప్రధానంగా 5వ స్థానంలో ఉండడం అనేటువంటిది ఇంటీరియర్ డిజైనింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉంది పరిస్థితి చూసుకున్నట్లయితే. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఫ్యాషన్ డిజైనింగ్స్ చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది. ఇక ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఉంది 10వ స్థానం మీద, కాబట్టి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది చెప్పాలంటే. సహజంగానే ఎల్నాడ్స్ నడిచేటప్పుడు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శారీరక శ్రమ తగ్గడం కోసం రెగ్యులర్గా మీరు ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం ఎక్కువగా చేస్తూ ఉండండి. కాస్త ఈ 12వ అధిపతి రాశిలో ఉన్నందుకు కాస్త ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కాకపోతే 12వ అధిపతి రాశిలో ఉండడం అనేటువంటిది విదేశీ ధనయోగాన్ని కూడా సూచిస్తుంది. మరియు అదేవిధంగా విదేశీ పెట్టుబడులు కూడా చేయడము, తద్వారా మీకు కొంతవరకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది కూడా యోగిస్తుంది. కాకపోతే ఈ 3వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త స్ట్రాంగ్గా కొన్ని విషయాలు చెప్పడం వల్ల కూడా కొన్ని సంబంధ బాంధవ్యాలు కొంచెం డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. అందులో ముఖ్యంగా 26, 27 తేదీలు ఏవైతే ఉన్నాయో 26th and 27th చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్లీ మీకు చూపిస్తున్నటువంటిది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, 26, 27 తేదీలు పర్ఫెక్ట్గా ఏదైనా ఒక అంటే రుణ సంబంధించినవి, అంటే ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. 28, 29 తేదీలు కనుక గమనించుకున్నట్లయితే 28, 29 తేదీలు కాస్త ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించిన విషయంలో, అదేవిధంగా ఏదైనా ఆన్లైన్లో కొంతమంది తెలియక కొన్ని చేస్తూ ఉంటారు. అంటే షేర్ మార్కెట్ విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని యాప్స్ ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్, ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళకండి. వాటి మూలంగా నష్టం జరిగేటువంటి యోగం చూపిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ప్రధానంగా మీరు విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది కొంతవరకు ఇమాజినేషన్ని పెంచుతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంది. అందులో ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులు, భూమికి సంబంధించిన పవర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి మంచి యోగం ఉంది. కాకపోతే 12వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క దృష్టి మీకు 2వ స్థానం మీద పడుతున్నందుకు
కొంతవరకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన పరిస్థితి. అదేవిధంగా మీరు ఏదైనా ఖర్చు పెడుతూ ఉంటే కుటుంబ సభ్యులు ఆ ఖర్చు గురించి మీతో కొంతవరకు ఘర్షణ పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. స్వయం కృషితో గృహము వాహనం కొనుగోలు చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. భూమి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వీరికి ఇప్పుడు యోగ్యవంతంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాస్త పూర్వజన్మ పుణ్యము భూమి రూపంలో, అసెట్ రూపంలో, లేదా మీకు ఏదైనా ఒక విద్యా రూపంలో వచ్చేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇది. ఇక వివాహ నిర్ణయాలు జీవిత భాగస్వామితో కావచ్చు, లేనట్లయితే ఏదైనా ఒక వ్యాపారం కోసం పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క దశమ స్థానం ఏదైతే ఉందో, ఈ దశమాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ దశమ స్థానాధిపతి గురువు 3వ స్థానంలో ఉన్నందుకు మీరు ఏదైనా ఒక వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఏదైనా మార్పులు, లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏదైనా మార్పులు చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. కాస్త ఏలినాడు శని నడుస్తూ 12వ స్థానంలో ఉన్నది కాబట్టి మీన రాశి ఆర్ మీన లగ్నం వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులోని ప్రధానంగా మీరు ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో 26, 27 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. 28, 29 తేదీలు కొంచెం కొత్తగా ఆన్లైన్లో పరిచయమైన ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, సంతానం కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు లగ్నంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నందుకు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ మీకు అన్ని విధాల బాగుండేలా చేస్తుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవి నడుస్తున్నప్పుడు మనకి ఏ పనులు అవ్వవు, చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతాము అనేటువంటిది ఉంది. కానీ ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అయితే ఖచ్చితంగా కొంత పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ శని అనేటువంటిది కర్మకారకుడు కాబట్టి ఒక కర్మని పదే పదే చేయవలసి రావడము, లేకపోతే ఎక్కువ రోజులు దాని గురించి వెయిట్ చేయాల్సి రావడం ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఇవ్వకుండా ఉండడము అనేటువంటి శని కారకత్వం కాదు, ఆయన కారకత్వమే సక్సెస్ ఇవ్వడం. ఎందుకు అంటే మీరు గమనించండి, ఏ రాజకీయ నాయకులు పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, మీరు తీసుకోండి, వాళ్ళ జాతచక్రాలు తీసుకోండి, వాళ్ళు గెలిచిన 99% ఆఫ్ కేసెస్ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాడు శనిలోనే గెలిచారు. పిఎం మోడీ గారు వృశ్చిక రాశి, ఏలినాడు శని 2 సార్లు. అదేవిధంగా ఇప్పుడు గెలిచినా సరే అర్ధాష్టమ శని. అలాగే జగన్ గారు అష్టమ శని సమయంలో గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ఏలినాడు శని నడిచేటప్పుడు వాళ్ళు సీఎంలు అయితే అయ్యారు. అంటే దీని అర్థం ఏంటంటే శని యొక్క కారకత్వం ఎప్పుడు కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఏదొచ్చినా కూడా మిమ్మల్ని ఓడించడం ఆయన కారకత్వం కాదు, మిమ్మల్ని గెలిపించడమే ఆయన కారకత్వం. మిమ్మల్ని గెలిపించడానికి కాస్త శ్రమనిస్తాడు, ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఎప్పుడు కూడా ఒక స్ట్రగుల్లోకి వెళ్తున్నాం అన్నప్పుడే ఎక్కువగా బాగా ఆలోచిస్తాం, దీని నుంచి ఎలా బయటపడాలని అప్పుడే బాగా నేర్చుకుంటాం. అంటే హీ ఈజ్ ద టీచర్. అంటే మనకు ఒక పాఠం నేర్పడానికి, జీవితం ఏంటో తెలపడానికి మాత్రమే ఆయన యొక్క స్థితి మనకు వస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క సమయాల్లో ఏదో అవుతుందనేటువంటి భావన నుంచి ఫస్ట్ బయటకు వచ్చేసేయండి. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను, అమ్మో ఇది ఉంది నేనేమీ చేయలేనేమో అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అది పూర్తిగా రాంగ్, ఎక్కడా శాస్త్రంలో అలా లేదు. మరి దీనికి ఏమిటి పరిహారము? మొట్టమొదటిగా మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఏమిటది? మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, ఉదయం పెందరాలే లేవాలి, వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండాలి. మీ కిందన పనిచేసే వాళ్ళకి, చిన్న వాళ్ళకి ఏదో ఒక ధన రూపేనో, వస్తు రూపేనో, వస్త్ర రూపేనో దానం ఇస్తూ ఉండండి. అదేవిధంగా శని త్రయోదశులు, శనివారాలు వీలున్నంత మట్టుకు శనికి తైలాభిషేకం చేయడం లాంటివి చేస్తూ ఉండండి. గోవుకి పిడికెడు బెల్లం తినిపిస్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎంత శ్రమిస్తూ ఉంటే శని యొక్క ప్రభావం అంత తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శ్రమకారకుడు, ఉద్యోగ కారకుడు, లాభాల కారకుడు ఆయన. బికాజ్ ఆఫ్ 10th and 11th లార్డ్షిప్ ఆయనకు వచ్చింది కాబట్టి. దీంతో పాటు ఒక మంత్రం చెప్తాను. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః. ఇక దీంతో పాటు ఇంకొంతమందికి ఇంకొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటి?
నాకు కాలసర్పదోషం ఉందండి, ఏమీ కలిసి రాదేమో. కాలసర్పదోషం ఉన్నటువంటి వారు 140 ప్రెసిడెంట్ల జాతకాలు నేను చూశాను. వాళ్ళకి కాలసర్పదోషం ఉంది, దేశాలను మొత్తం వాళ్ళు పాలిస్తున్నారు. మరి దీనికి ఏమంటారు? కాలసర్పదోషం ఇండివిజువల్ చార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు, దేశకాల పరిస్థితుల మీద ఉంటుందని శాస్త్రంలో ఉంది. మరి ఎంతో కొంత అన్ని గ్రహాలు దగ్గరికి వచ్చేసాయి కదండి, ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. చక్కగా రాహుకేతువుల దగ్గర దీపారాధన చేసుకోండి, కాళహస్తికి వెళ్ళి ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకొని ఆయనే చూసుకుంటాడు. మీకు కాలసర్పదోషం ఉన్నా ఏ దోషం ఉన్నా కూడా. ఇది కాకుండా సర్పదోషం అని ఉంటుంది, అప్పుడు మాత్రం కాస్త మీరు రాహుకేతు పూజ చేస్తూ మీరు అంటే ఏం లేదు, ఓవర్ యాంగ్జైటీ, కోపం రావడం, సడన్గా కొన్ని ఇన్సిడెంట్స్ లైఫ్లో సడన్ మార్పులు రావడం జరుగుతుంది సర్పదోషం వల్ల. దీనికి ఏం టెన్షన్ పడక్కర్లేదు, సర్పసూక్తం చదువుకోండి. చక్కగా మీరు నవగ్రహాలు రాహుకేతుల దగ్గర దీపారాధన చేస్తూ రావి చెట్టు చుట్టూ ఎక్కువ ప్రదక్షిణాలు చేయండి సర్పదోషం ఉన్నటువంటి వారు. శాస్త్రం, జ్యోతిషాస్త్రం ఎందుకుంది అంటే మనల్ని భయపెట్టడానికో, మనల్ని అజ్ఞానం వైపు నెట్టడానికో కాదు. మీరు ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, దానికి ఖర్చు ఏం అవ్వదుగా. మీకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటారు, పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేస్తారు మన శాస్త్రాల్లో ఉన్నట్టుగా చేయండి, సింపుల్. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి జన్మజాతకంలో ఏ దోషం ఉన్నా, ఎటువంటి అద్భుతమైన యోగం ఉన్నా, దోషము తగ్గాలన్నా, యోగం అద్భుతంగా ఫలించాలన్నా మనము చేయవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, మనకి గ్రహాలు, ఈ తత్సంబంధించిన యోగాలు ఇవేమీ నాకు తెలియదు, కేవలం నా కర్మను నేను ధర్మబద్ధంగా చేస్తూ నీ యొక్క పాదాలను ఆశ్రయించడం మాత్రమే నాకు తెలుసు, నిన్ను నమ్ముకున్నాను, నాకు ఇవేమీ తెలియవు అనుకోని మీరు కనుక అమ్మవారిని నమ్ముకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% అమ్మే చిన్న పిల్లల్ని తల్లి ఎలా చూసుకుంటుందో అమ్మ అలా చూసుకుంటుంది. కాబట్టి ఇది చేయండి. నిత్యము లలిత చదువుకోండి, ఉదయము సాయంత్రం, ఖచ్చితంగా బాగుంటుంది. అది కూడా నాకు నోరు తిరగదండి అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తే అందులోనే సకల దేవతలు ఉన్నారంటారు. చక్కగా నీరు తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి, ఆయనే సమస్తము చూసుకుంటాడు. కాకపోతే సూర్య ఉపాసన చేసేటువంటి వారు పొరపాటును కూడా ఆదివారాలు కొన్ని నియమాలు పాటించాలి. శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే, స్త్రీని కలవకపోవడము, మధువు మాంసము ఆదివారం ముట్టకూడదు. అదేవిధంగా తైలము తలకి రాసుకోకండి, తైలాన్ని, నూనెని. ఇది చేయండి, ఖచ్చితంగా మీకు కలిసి రావడం జరుగుతుంది. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.